ఇగో ఈ ఫోటోలో కనిపిస్తున్న గొర్రె పిల్లలను మా షెడ్ దగ్గర పెంచుకునే కుక్క కరిచిందండి. ఎవ్వరు కానీ షెడ్ దగ్గర పెంచుకునే కుక్కలను అతిగా నమ్మి మోసపోకండి. అవి ఒక్కొక్కసారి ఇగో మొత్తం ఒక 10 పిల్లలు మొత్తం కొరికేసినాయి. ఒక 5-6 చనిపోయినాయి, ఒక 5-6 మొత్తం 12 అనుకో. ఒక 6 2 లేసలు, ఒక 4 జర మంచిగా అయినాయి ట్రీట్మెంట్ చేయక. ఇక చూడండి మొత్తం కాట్లు మొత్తం కొరికాయి. పిల్లలు లేస్తేనే లేదు, ఇక పడిపోతుంది. నడుము మీద గరిసె, అది నడుము మీద గరిసె వరకే నరానికి పడ్డట్టుంది. పిల్ల చూడండి పడిపోతుంది, నిలబడలేకపోతుంది. ఇక్కడ కరిచింది చూడండి. ఇది ఒకటి, ఇంకో పిల్ల ఇక్కడ ఉంది పడిపోయింది. ఇది కూడా. ఎవ్వరు కూడా చెట్ల దగ్గర పెంచుకునే కుక్కలను నమ్మకండి. అవి ఎప్పుడు ఏం చేసేది తెలియదు. వీటిని దూరం ఏమైనా షెడ్ దగ్గర రానియకుండా కట్టేయాలి. ఇంకా ఇక్కడ డ్యామేజ్ అయింది. ఒక 4-5 పిల్లల్ని మొత్తం చీరితే చనిపోయినాయి, పడేసిన. చూడండి ఇక్కడ నుంచి ఇటు పడిపోయింది, మొత్తం లేస్తలేదు. ఈ వెన్నుబొక్క పక్క పట్టి కరిచింది. అది ఎంత ట్రీట్మెంట్ చేసినా నరానికి పడ్డట్టుంది, అసలే లేస్తలేదు. చూడండి పిల్ల బాగుంది, నెల్లూరు జడిపి పిల్ల. కాలు పడిపోయినాయి, కథ ఇంతవరకు లేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు కూడా అతిగా కుక్కలను పెంచేటవాళ్ళు చెట్ల దగ్గర నమ్మకండి. వాటిని దూరం కట్టేసి అక్కడే ఉంచాలి వాటిని. మేము ఆ షెడ్లో ఎప్పుడు దూరిందేమో చూసుకోలేదు. మొత్తం 10-12 పిల్లల్ని మొత్తం కొరికేసింది. అన్నీ పడేసినాం. 2 ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కవర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ కుక్కలు మాత్రం నమ్మకండి.